హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వైషు వంటిల్లు ఛానల్. ఫ్రెండ్స్, పేపర్ లాగా సన్నగా వచ్చే ఇన్స్టెంట్ దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. అందులో తురిమిన క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, 1/2 టీ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, కొద్దిగా ఆయిల్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు పోస్తూ పల్చని పిండిలా కలుపుకోవాలి. స్టవ్ పైన పాన్ పెట్టి అది వేడైన తర్వాత దానిపైన మనం తయారు చేసుకున్న పిండిని గరిటెతో గుండ్రంగా పోసుకోవాలి. చుట్టూ ఆయిల్ వేస్తూ బాగా కాలనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి. అంతే, పేపర్ లాగా ఎంతో సన్నగా క్రిస్పీగా ఉండే ఇన్స్టెంట్ దోశ రెడీ. దీన్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. తర్వాత ఇది మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇది మీకు నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.